ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత మన ప్రీతమ నాయకులు డాక్టర్ జేపీ గారు. సభకు నమస్కారం. మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఎవరి ప్రసంగం కోసం ఆసక్తిగా ఉన్నారో, నా తర్వాత ఖచ్చితంగా గ్యారంటీగా వారు మాట్లాడతారు. నేను గ్రామం నుంచి వచ్చిన వాడిని, గంభీరమైన ఉపన్యాసాలు చేయను. నా జీవితానుభవం నుంచి ఇవాళ మనం అందరు వక్తలు అంటే లోక్సత్తా ఏకసత్తా కాదు బహుసత్తా అని నిరూపించడానికి గంటన్నర నుంచి ప్రసంగాలు చేస్తున్నారు. మా వాళ్ళు చూస్తున్నారు, ఇంతమంది లీడర్లు ఉన్నారు, ఇంకో గంటన్నర నడపగలుగుతాం. సమస్య అది కాదు. ప్రజల్లో ఒకటిగా మనం ఏం చేద్దామనే విషయానికి గంభీరమైన ఉపన్యాసం సరిపోదని నేను అనుకుంటున్నాను. కనుక చిన్న పిట్ట కథతో ముగిస్తాను, తర్వాత జేపీ గారే మాట్లాడతారు. రాయలసీమ ప్రాంతంలో ఒక ఆచారం బహుళ ప్రచారంలో ఉంది. అల్లెం అంటారు. కొత్తగా వచ్చిన కూతుర్ని అల్లుడిని బాగా మేపితే మంచి పిల్లలు పుడతారని చెప్పి వాళ్ళు ఒక అల్లెం అనే ఆచారాన్ని పాటిస్తారు. నేను ఈ విషయాన్ని తెలంగాణలో చెప్తే మా దగ్గర కూడా ఉందండి, మేము మనుగుడుపు అంటామన్నారు. మరి మీ ఒంగోలు ఏమంటారు? ఉందా ఆచారం లేదా? ఉంది. ఏమంటారు? అల్లెం అంటారు. ఈ అల్లెం అనే ఆచారం గురించి నాకు కొత్తగా తెలిసింది రాయలసీమకి వెళ్ళినప్పుడు. అక్కడ మనకు ఇళ్ళు ఎట్లా ఉంటాయి? ముందు వరుసలో బజార్లో నిలబడితే 3 తలుపుల అవతల ఆ బజారులో ఉన్న మనిషి కనపడతాడు. ఆ ఊళ్ళో సూర్యకాంత్ లాంటి ఒక అత్త ఉందట. రేలంగి లాంటి అల్లుడున్నాడు. రేలంగి దొడ్డుగా ఉంటాడు కదా. ఆయన అల్లెం తినడానికి సూర్యకాంతం దగ్గరికి వచ్చారు. సూర్యకాంతం బహు పిసినారి, పిల్లికి కూడా బిచ్చం పెట్టదు. ఏం చేసింది? అల్లుడికి అల్లెం పెట్టే పేరు రావాలి, ఇంట్లో సరుకులు అయిపోవద్దు. అంటే తెలంగాణలో సామెత ఉంది, గుమ్మెల ఓట్లు గుమ్మెలే ఉండాలి, బిడ్డలు దుడ్డలో ఉండాలి. సాధ్యం కాదు కదా. ఆమె ఆలోచన చేసి ఏం చేసిందంటే, ప్రజలందరూ చూడగా ఆ అల్లుడికి బాగా భోజనం పెడుతున్న నటించాలనుకొని పెద్ద పళ్ళెం పెట్టేది. చుట్టూ అంచులు పెద్దగా ఉండేవి. అందరికి కనపడేలాగా ఒక టేబుల్ వేసి అల్లుడిని కూర్చుని 2 చిన్న కజ్జికాయలు పెట్టేది. నేతి దుత్త డిసెంబర్ నెల గడ్డగట్టి ఉంటుంది, ఉట్టి మీదకి తీసుకొచ్చి అమాంతం అందరూ చూస్తున్నా పోసేది. ప్రజలందరూ అనుకునే వాళ్ళు ఏంటంటే, అబ్బా సూర్యకాంత మారింది, పిసినారత్త బాగా బాగుపడింది, అల్లుడికి బాగా మనుగుడు బాగా పెడుతుందని చెప్పి. పాపం వాడికి ఒక్క చుక్క కూడా నెయ్యి పడకపోయేది. చూసి చూసి అల్లుడు ఎంతసేపు ఇంట్లో ఉంటారు, అత్తగారి ఇంట్లో పెళ్ళా ముఖం చూడలేడు. రోజు బయటకు వెళ్ళి మన ఫ్రెండ్స్ అయ్యారు. ఒంగోలులో మన రఫీ మిత్రులు ఉన్నారు, 2 రఫీలు ఉన్నారు మా ఒంగోలులో. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యి, ఏరా దుక్కలాగా ఉన్నవాడు బక్కగా అయిపోయినా ఏ సంగతి అని అడిగారట. వాడు గోడంతా రఫీకి వెళ్ళబోసుకున్నాడు. ఇప్పుడు రఫీ ఆ అల్లుడి చెవిలో ఒక చిన్న మంత్రం ఊదాడు. అదేమిటంటే, నేను చెప్పను ఇప్పుడు. ఆ అల్లుడి ఇంటికి వెళ్ళి దాన్ని చూపెట్టాడు. ఏమనంటే, అత్త రోజు పెట్టినట్టే ఆ కంచం పెట్టి ఆ పళ్ళెంలో 2 కజ్జికాయలు వేసే ముందు ఆ ఉట్టి మీద ఉన్న దుత్త తీసుకెళ్ళి 2 నిమిషాలు నిప్పులే మీద పెట్టి వచ్చాడు. ఏమవుద్ది? నెయ్యి కారి పాపం రోజట్లాగా అత్త వచ్చి ఆ నెయ్యి దుత్తను ముంచే కల్లా బోర్లిస్తే మొత్తం నెయ్యి పడిపోయింది. అల్లుడు తెలివి మీరిపోయిండు, ఇక లాభం లేదు, మనుగుడుకు అల్లెం బాగా పెట్టాలి అని ఆ తర్వాత మారింది. మంచి బిడ్డలు పుట్టి వెళ్ళిపోయారు. ఈ కథ చాలా పెద్దదే. ఎందుకు చెప్పానంటే, మన ట్యాక్స్ పేయర్స్ మనందరం కూడా మన డబ్బులతోని ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మన ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలు గెలుస్తున్నాయి. మన అల్లుల్లో వాడు మనకు అత్త. మన ప్రభుత్వాలు లాంటి అత్తలు ఏవైతున్నాయో ఇవాళ దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలే లేవు. ఓ రకంగా చెప్పాలంటే దేశంలో అస్థిరత్వం, రాష్ట్రంలో అస్థిరత్వం. వర్మ గారు చాలా వివరించారు, దానికి జోలికి పోనేది. ఇప్పుడు ఈ అత్త లాంటి ప్రభుత్వాలకు మనం సరైన బుద్ధి చెప్పకపోతే మనం అల్లుళ్ళం బక్కబడిపోతాం. మన డబ్బుతో నడుస్తున్న ప్రభుత్వాలు, మన ఓటుతో ఎన్నికైతున్న ప్రభుత్వాలు మనకు జవాబుదారీ కాకపోతే, నేను మోటు భాషలో చెప్తున్నాను, ముడ్డి కింద సెగబెట్టాలి. ప్రజలందరూ మనం ముడ్డి కింద సెగబెట్టకపోతే, ప్రభుత్వాలు ముడ్డి కింద సెగబెట్టకపోతే ఈ ప్రభుత్వాలు మొద్దుబారి ఇట్లాగే ఉంటాయి. పక్షపాతాలు కూడా వస్తాయి. ఈ ప్రభుత్వాలకి పక్షపాతం వచ్చిన ప్రభుత్వాలకు ఆక్యుపంచర్ చికిత్స చేయాలి. మనం ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి. దానికి వేదికను మనం ప్రజలుగా మనం సొంతం చేసుకోవాలి. అందుకనే ప్రజల పక్షాన, నేను మా నాయకుల పక్షాన చాలా ఉపన్యాసాలు ఇచ్చినాం మేము, కానీ ప్రజల పక్షాన ఇవాళ మనం ప్రభుత్వాలకు సరైన బుద్ధి చెప్పే అవకాశం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వస్తున్నది. రేపు స్థానిక ప్రభుత్వాల్లో వస్తుంది. ప్రతి ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి
మీరందరూ ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ ఒంగోలు సభ విజయవంతం చేసేందుకు మీ అందరూ మరొకసారి అభినందిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. ఎంతో సమయం నుంచి